హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మంది పేషెంట్స్ ఇవాళ రేపు నన్ను మేడం డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అంటే ఏంటి? ఈ డీఎఫ్ఐ ఖచ్చితంగా చేయించుకోవాలా? ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఒకవేళ ఈ డీఎఫ్ఐ ఎక్కువగా ఉంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఈ డీఎఫ్ఐ గురించి చెప్పండి మేడం అని చాలా మంది పేషెంట్స్ సెల్ఫ్‌గా వాళ్ళంతట వాళ్ళే అడుగుతున్నారు. సరే ఇప్పుడు మనం ఫస్ట్ డీఎఫ్ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్‌గా మగవాళ్ళకి మనం బేసికల్‌గా ఒకటే టెస్ట్ రాస్తాం. అది సీమెన్ అనాలిసిస్. సో, సీమెన్ అనాలిసిస్‌లో మనకేం తెలుస్తుంది? యూజువల్‌గా సీమెన్ వాల్యూమ్ ఎంత ఉంది? కౌంట్ ఎంత? నంబర్ ఎంత ఉంది? కదలికలు బాగున్నాయా? క్వాలిటీ, షేప్ అదంతా మార్ఫాలజీ కరెక్ట్‌గా ఉందా? సో, ఇది సీమెన్ అనాలిసిస్ అనేది బేసిక్ టెస్ట్. స్పెర్మ్స్ ఎంత ఉన్నాయి? ఎంత యాక్టివ్‌గా ఉన్నాయి? సైజుల ప్రకారం ఉన్నాయా? లేదా? బేసిక్ టెస్ట్. యూజువల్‌గా ఈ సీమెన్ అనాలిసిస్ బావుంటే కౌంట్ గాని, కదలికలు గాని, మార్ఫాలజీ గాని బావుంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శాంపుల్‌లో స్పెర్మ్స్ తక్కువగా ఉంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నట్టుగా జనరలైజ్డ్‌గా చెప్తాం. కాకపోతే మనం గమనిస్తే ఏంటంటే ఔట్ ఆఫ్ 10 కపుల్స్ 10 మంది మగవాళ్ళని తీసుకుంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేసే మగవాళ్ళని తీసుకుంటే అందులో 5గురికి ఈ సీమెన్ పారామీటర్స్ అన్నీ నార్మలే ఉంటాయి. అయినా గూడా ప్రెగ్నెన్సీస్ రావు. సో, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఏమన్నా అడ్వాన్స్‌డ్ టెస్ట్స్ ఉంటాయా? వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ చెక్ చేసుకునేదానికి ఇంకేమన్నా అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లు ఉంటాయా అంటే, యెస్. స్పెర్మ్‌లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంటుంది? ఈ జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అనంటే, యూజువల్‌గా స్పెర్మ్‌లో జీన్స్ అన్నీ కూడా హెడ్‌లో కాంప్లెక్స్డ్‌గా ఏమంటారు కండెన్స్డ్‌గా ఉంటాయండి. ఆ హెడ్‌లో జెనెటిక్ మెటీరియల్ అంతా గూడా కండెన్స్డ్‌గా ఉంటుంది. సో, ఈ స్పెర్మ్ అనేది లైవ్ టిష్యూ కదా! సో, మన బాడీలో ఎటువంటి స్ట్రెస్ అయినా కూడా ఈ స్పెర్మ్స్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. స్పెర్మ్‌లో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడు ఎక్కువవుతుంది అనంటే, యూజువల్‌గా మనము ఏజ్ ఎక్కువవుతున్న కొద్దీ, ఇన్ఫెక్షన్స్ ఉన్న కొద్దీ, లేదు ఏదైనా మన డే టు డే స్ట్రెస్ సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లావుగా ఒబెసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి వారికోసిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్‌లో స్పెర్మ్స్‌లో జెనెటిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ బ్రేక్ డౌన్ ఎన్ని స్పెర్మ్స్ ఒక 100 స్పెర్మ్స్ తీసుకుంటే ఒక 10-15 స్పెర్మ్స్‌లో బ్రేక్ డౌన్ ఉండడం క్వైట్ నార్మల్. అది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే నంబర్ ఆఫ్ స్పెర్మ్స్‌లో బ్రేక్ డౌన్ ఎక్కువవుతున్న కొద్దీ అలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బందవుతది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా బ్రేక్ డౌన్ ఎక్కువగా ఉన్న స్పెర్మ్స్ తోటి మనం ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఐవీఎఫ్‌లో బేబీస్ సరిగ్గా తయారీ అవ్వేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అలాంటి బేబీస్‌ని పెట్టినా కూడా ఫెయిల్యూర్‌కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది మరి ఎలా తెలుసుకోవాలి అనంటే డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. స్పెర్మ్‌లో డీఎఫ్ఐ టెస్టింగ్ అనేది ఉంటదండి. సో, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్ ద్వారా మీ స్పెర్మ్‌లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ 100 ఎన్ని స్పెర్మ్స్‌లో ఫ్రాగ్మెంటేషన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు పర్సెంటేజెస్ ఇస్తారు. సో, లెస్ థాన్ 15 ఈస్ క్వైట్ నార్మల్ అండి. చాలా మందికి ఉంటుంది. మనం ఎక్స్‌ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. 15-30 మధ్యలో ఉన్నప్పుడు మోడరేట్ ఫ్రాగ్మెంటేషన్ వీళ్ళలో కొన్ని మెడిసిన్స్ వాడుకొని డైలీ శాంపిల్స్ ఎజాక్యులేట్ చేసి డైలీ శాంపిల్ తీసి పడేసి సో కొన్ని డైటరీ చేంజెస్ కానీ ఇలాంటి చేంజెస్ చేసుకున్నప్పుడు మనకి డిఎఫ్ఐ తగ్గి స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు వెన్ ద డిఎఫ్ఐ ఇస్ మోర్ దెన్ 30 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒక సీరియస్ ఇష్యూ అండి. దీంట్లో ఫస్ట్ అసలు కాజ్ ఏంటి? ఏదైనా ఇన్ఫెక్షన్సా? లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకొని వారికోసిల్ కరెక్ట్ చేసుకొని డైలీ శాంపిల్స్ తీసి పడేసి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ యూస్ చేసి మనం చేయాల్సింది ఉంటది. సో, ఇలాంటి వాళ్ళలో స్పెసిఫిక్‌గా ఏమన్నా టెక్నిక్ ఉందా అంటే యెస్ అండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఉంది. ఈ మైక్రో ఫ్లూయిడిక్స్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు మనకి ఆక్వాగార్డ్ ఉందనుకోండి ఇంట్లో. సో, దాంట్లో నుంచి వాటర్ పంపిస్తే మంచి వాటర్ బయటకొస్తుంది. ప్యూరిఫైడ్ వాటర్. ఇలానే మనకి మైక్రో ఫ్లూయిడిక్స్ అనేది ఒక ఫిల్టర్ లాంటి స్ట్రక్చర్స్ అన్నమాట. ఇందులో నుంచి మనం సీమెన్ శాంపిల్ పంపిస్తే ఈ జెనెటిక్ మెటీరియల్ తక్కువగా ఉండే శాంపిల్ మనకి బయటికొస్తుంది. సో, అలాంటి శాంపిల్ మనం ఐయుఐలో యూజ్ చేసినా, అలాంటి శాంపిల్ ఐవీఎఫ్‌లో యూజ్ చేసినా మనకి జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ తక్కువగా ఉన్న స్పెర్మ్ ఇస్తది కాబట్టి అలాంటి శాంపిల్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అబార్షన్ అయ్యేదానికి ఛాన్స్ తక్కువగా ఉంటది. సో, ఇది డీఎఫ్ఐ మైక్రో ఫ్లూయిడిక్స్ గురించి. ఇంకా ఏమన్నా టెక్నాలజీ ఉంటుందా అంటే కొంతమంది టీజా అంటే డైరెక్ట్‌గా టెస్టిస్ నుంచి మనకి స్పెర్మ్ తీసి దాని నుంచి ఐవీఎఫ్ పద్ధతిలో, ఇక్సీ పద్ధతిలో మనం స్పెర్మ్‌ని ఇంజెక్ట్ చేసేది ఉంటదండి. సో, ఇవి డిఫరెంట్ టెక్నిక్స్ మీకు డీఎఫ్ఐ ఎక్కువగా ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. కొన్ని డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని
సింపుల్ టిప్స్, కొన్ని మెడిసిన్స్, మైక్రో ఫ్లూయిడిక్స్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మీ స్పెర్మ్ తోటే ఒక హెల్తీ ప్రెగ్నెన్సీనిచ్చే టెక్నిక్ అనేది మా దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, మీకు గాని, మీ ఫ్యామిలీలో గాని, ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. విల్ డెఫినైట్‌లీ ట్రై టు హెల్ప్ యూ. థాంక్ యూ.